మేడ్చల్ మేడిపల్లి పిఎస్ పరిధి ధరణి కాలనీలో అత్తారింటి వద్ద పద్మాని వివాహిత ధర్నా తన భర్త నుండి పవన్ భార్యగా నేడు ఉండగానే మరో మహిళతో సహజీవనం చేస్తున్నానని పద్మ ఆరోపణ. 10 సంవత్సరాల క్రితం పద్మను పెళ్లి చేసుకున్న పవన్ పిల్లలు కావట్లేదనే నెపంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపిస్తున్న పద్మ 20 లక్షల రూపాయల నగదు 10 తులాల బంగారం కట్నంగా పవన్ కి ఇచ్చామని, మళ్లీ వేధింపులకు గురి చేస్తుంటే 1 ఎకరం భూమి కూడా ఇద్దరి పేరుపై తమ తల్లిదండ్రులు ఇచ్చారని పద్మ తెలిపారు. నా భర్త నాకే కావాలని, తనకు న్యాయం కావాలని అత్తారింటి ముందు బంధువులతో నిరసన వ్యక్తం చేస్తున్న పద్మ ఇంట్లో అత్త మామ మరిది భర్తతో పాటు సహజీవనం చేస్తున్న మరో మహిళ ఉంటున్నట్లు తెలిపిన పవన్ భార్య పద్మ సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు సహజీవనం చేస్తున్న మహిళ ఇంట్లోనే ఉందని, ఆ మహిళను బయటకు తీసుకురావాలని ఆందోళన చేస్తున్న పద్మ పోలీసులు న్యాయం చేయాలంటూ పోలీసు వాహనానికి అడ్డంగా కూర్చున్న బాధితురాలు. నా పేరు బండి పద్మ, మా హస్బెండ్ పేరు బండి పవన్ కుమార్. మా మేనత్త కుమారుడిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. 12 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. పిల్లలు లేరనే కారణంతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టేది. అయినా నేను సొంతం మేన వాళ్ళే అని నేను ఓపికతో ఉన్నా. హాస్పిటల్కి ఇట్లా చూపించుకున్నా. ఆల్రెడీ హాస్పిటల్లో ప్రాసెస్ జరుగుతుండగానే నన్ను డ్యూటీకి పోయేస్తా అని చెప్పి నన్ను రూమ్లో వదిలిపెట్టి పోవడం జరిగింది. తర్వాత నిలదీస్తే 1 వీక్ అయినా ఇంటికి రాకపోయేసరికి ఇక అడిగితే నేను వేరే దగ్గర ఉంటున్నా, నేను నీ దగ్గర ఉండను, నీకు పిల్లలు కావట్లే అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక మా అమ్మ వాళ్ళకి చెప్పిన అనమాట, పెద్ద మనుషులకు ఇట్లా. హాస్పిటల్ ఖర్చు అంతా మా అమ్మ నాన్ననే ఇచ్చారు. 6 lakhs అయితే ఆ పెళ్లి టైంలో 20 లక్షలు ఇచ్చారు. మధ్యలో ఇట్లనే పిల్లలు కావట్లే అని ఇబ్బంది పెడుతుంటే 1 ఎకరం ఇట్లా రాసి ఇచ్చారు. బంగారం పెట్టారు 10 తులాలు. ఇప్పుడు సీక్రెట్గా ఒక అమ్మాయితోటి నన్ను వదిలిపెట్టి నేను ఎన్నిసార్లు ఎందుకు ఇట్లా చేస్తున్నామని అడిగితే పిల్లలు కాలేరు అనేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఇట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని ఇంట్లో ఉంటుండే. ఎన్నిసార్లు వచ్చినా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా గెంటేస్తున్నారు. నాకు ఇప్పుడు న్యాయం. అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఇంట్లో అయితే ఉంచుకుంటుండే, పెళ్లి చేసుకోలే. ఎన్ని రోజులైంది ఉంచుకొని? మాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఆమె మెయింటైన్ చేస్తుంది. మీ ఇంటికి ఇప్పటివరకు రాలే? 1.5 year నుంచి రాలేదు. అంటే ఇంతకుముందు ఎక్కడ ఉండే మీరు? మేము ఉప్పల్ ఉండేది. అప్పుడు ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినాక ఇట్లా వచ్చి మన ఇంట్లో మనం ఉందాంపా అంటే, నువ్వెందుకు ఉంటావు, మేము రెంట్కి ఇస్తాం, మీరు అక్కడే ఉన్నారు కదా, అక్కడనే ఉండమని చెప్పారు మమ్మల్ని. అంటే సరేలే అనేసి మాకు బాధ్యతలు తెలవాలనేసి ఆ విధంగా మాట్లాడిరేమో అనేసి మేము అనుకున్నాం. ఇక్కడే ఉండి వీళ్ళు పని చేసారు మొత్తం. మీ ఆయన పేరు ఏం పని చేస్తారు? బండి పవన్ కుమార్. ఏం చేస్తారు? మార్కెటింగ్ జాబ్ చేశారు. అప్పుడు ఏస్ బ్రాండ్లో వేసేది. ఇస్తే పోలీస్ స్టేషన్కి ఇట్లా పెద్ద మనుషులు మాట్లాడినాం. ఇక రాలే, పోలీస్ స్టేషన్కి ఇట్లా రాకపోయేది. ఎన్నిసార్లు వచ్చినా గెంటేసి ఇంట్లోకి వస్తారు. నా భర్త నాకు కావాలి. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమెను బయటికి పంపించాలి. ఆల్మోస్ట్ రీసెంట్గా వచ్చి విడాకులు కాకముందుకే అమ్మాయిని తెచ్చిపెట్టింది. అది నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు మా అత్త, మా మామ, మా మరిది కిరణ్. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చుకుంది కదా, బండి భిక్షం, బండి యాదమ్మ, బండి పవన్ కుమార్ ఉంటుండు, బండి కిరణ్. ఇప్పుడు నాగమణి, ఆమెది షాల్గౌరారం. ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, భర్త చనిపోయిండు, 15 years బాబుండు.
ఆమెకు అన్నీ అక్కడ 15 లక్షలు అట్లా డబ్బులు ఇట్లా తెచ్చుకొని ఇక వాడు మంచిది కాదు అమ్మాయి ఇక్కడికి వచ్చి తన్ని ఇట్లా చేసింది.